హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావత్. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మా తమ్ముడు వాళ్ళ చేను దగ్గరికి మళ్ళీ వచ్చాను. మా తమ్ముడు వాళ్ళు ముందు పెట్టిన కూరగాయలు అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అవి చెట్లు కూడా తీసేశారు మొత్తం. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా గింజలు పెట్టారు. ఆ గింజలు అయితే మొలిచాయి, పూత వచ్చింది, కాయలు కూడా కాస్తున్నాయి. కాకరకాయ, బీరకాయ, కీర దోస, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా వచ్చేసి సూరకాయ అన్నీ అయితే ఇక మా అమ్మ వాళ్ళ బర్రెలు కూడా ఇక్కడే మేస్తున్నాయి. ఇక్కడ మొక్కజొన్న చొప్ప ఉంది కదా, ఈ చొప్ప దగ్గర అయితే మేస్తున్నాయి. పచ్చిమిర్చి మొత్తం కాసి కాయలు, ఆ పచ్చిమిర్చి కూడా పండుతుంది మొత్తం. చూడండి, అది టమాటా చేను అయితే ఫస్ట్ చేనే అది. ఆ కంప్లీట్ కాయలు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇగురు వస్తుంది. ఇక మా అమ్మ వాళ్ళ బర్రెది పాలైతే పొద్దున 2 లీటర్లు, సాయంత్రం 2 లీటర్ల పాలైతే ఇస్తుంది. 4 లీటర్ల పాలండి రోజుకి. పొద్దున్న 4, సాయంత్రం 4. అమ్మా, ఇక టమాటా చేను అయితే మళ్ళీ ఇగురు వచ్చింది. ఇగురు వచ్చి కాయలు కాసి మొత్తం కాయలు అయితే పండుతున్నాయి టమాటాలు. చూడండి, ఇవి స్వీట్ కార్న్ కంకులు అండి. అప్పుడు పచ్చివి అమ్మినంత అమ్మారు, తర్వాత అయితే మొత్తం ఎండిపోయాయి ఈ కంకులు అయితే. నేను కవర్ నిండా కూరగాయలు అయితే నింపుకున్నాను. చూడండి, సూరకాయ, కీరదోస, కాకరకాయ, బీరకాయ. బీరకాయ ఆగం వేరే వినోదా, చూడండి వేసేవతో వినోదా. బాబా మస్తు టమాటాలు వేస్ట్ అయిపోయాయండి, రేట్లు లేవు అసలు. బాబా మా తమ్ముడు అయితే ఎంత కష్టపడ్డాడో ఈ కూరగాయల మీద. మరదలు తమ్ముడు ఇద్దరు చాలా పెట్టుబడి పెట్టారు, లాస్ట్కు ఫలితం లేదు. వ్యవసాయదారులను రైతే రాజు అని అంటారు కదా. ఎంత కష్టపడితే కానీ లాస్ట్కు ఇగో ఫలితం లేదు. ఈ సబ్సిడీలో ఇగో ఈ కవర్లు తీసుకొచ్చారు. ఎంత కష్టపడ్డాడో మా తమ్ముడు అయితే అసలు. లాస్ట్కు ఏం ఫలితం లేకుండా పోయింది. विनोदा 4-5 10-12 पेटा निकलते, थोड़ा ना की वस्तु है. हाय हाय हाय